నేను నా లైఫ్లో ఎప్పుడు ఏది రిగ్రెట్ చేయలేదు. బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ యూ డూ యాడ్స్ టు యువర్ ఎక్స్పీరియన్స్. యూనో, ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఇట్ మేక్స్ యూ యాజ్ అ పర్సన్. అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ మీ యాజ్ అ పర్సన్. వేరే వాళ్ళకు ఉండొచ్చు, నాకు లేదు. ఎందుకంటే నేను చేసిన అవతల వాళ్ళ మిస్టేక్ అనుకున్నా, నేను అనుకున్నా, ప్రతి దాంట్లో నుంచి సమ్వేర్ ఎల్స్ ఇట్ బికేమ్ బెటర్ ఫర్ మీ. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడిగారు, మీ లైఫ్లో చేసిన వర్స్ట్ ఫిల్మ్ మీ దృష్టిలో ఏది అని. అంటే నేను ఏమన్నాను, అంతం అని చెప్పాను. ఎందుకంటే ఎందుకు బాగుంది కదా నా ఉద్దేశం కదా, నా ఉద్దేశం. ఎందుకు నా ఉద్దేశం అంటే, అంతం అనేది నేను ఒక జేమ్స్ హ్యాడ్లీ చేస్ బుక్లోంచి తీసుకున్నాను లైన్. కానీ సినిమా అయిన తర్వాత నేను ఆ లైన్ చూస్తే అంటే అక్కడ ఉన్న మటీరియల్ నేను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయి చెడగొట్టాను అనేది నా ఫీలింగ్. రైట్. అప్పుడు నా కంపారిజన్ బుక్, మీరేమో సినిమా చూశారు. అవును. అప్పుడు ప్రతి మనిషిలో కూడా ఎంతో చెడు, ప్రతి చెడులో కూడా ఎంతో మంచి ఉంటుంది కదా, అలా ఏమన్నా మీకు అడ్వాంటేజ్ వచ్చిందా అని అడిగాను. నేను అంతం సినిమా బాలీవుడ్లో నా స్టాండింగ్కి అంతం కారణం అని చెప్పాను. ఎందుకు? ఒకటి, అంతం మూలాన ఊర్మిళను కలిశాను, ఊర్మిళ మూలాన రంగీలా తీశా, ఇదొకటి. రెండోది ఏంటి, అంతం సినిమా ఆడలేదని అదే స్టోరీని మళ్ళీ ఇటు అటు తిప్పేసి సత్యాన్ని తీశాను. ఇప్పుడు నేను అనుకున్న మిస్టేక్స్ అన్నీ కవర్ చేసి మళ్ళీ తీశా. సో సత్య అండ్ రంగీలా ద టూ ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ నా కెరియర్లో. అప్పుడు ఈ రెండు కూడా అంతం మూలం వచ్చినాయి. అప్పుడు అంతం ఫ్లాప్ హిట్ అని నాకు తెలియదు. జనాల దృష్టిలో ఫ్లాప్ అవ్వచ్చు, నా దృష్టిలో నా మొత్తం స్టాండింగ్ అంతం కారణం. ఎందుకంటే లైఫ్లో క్లైమాక్స్ రాదు కదా, మీరు పోయే వరకు క్లైమాక్స్ రాదు. సినిమా అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సినిమాకి సంబంధించిన విషయాలు దానికున్న వేరే మళ్ళీ మీతో కంటిన్యూ అవుతాయి. సినిమా రిలీజ్ వెళ్ళిపోయినా కూడా ఊర్మిళ కంటిన్యూ అవుతుంది, ఆ జేమ్స్ హ్యాడ్లీతో కంటిన్యూ అవుతాడు, మనోజ్ వాజ్పేయి కంటిన్యూ అవుతూ ఉంటాడు సత్యాలో. యూనో, సో అవన్నీ మీకు కంటిన్యూయింగ్ అసెట్స్ ఉంటాయి. ఒకటేమో ఒక సినిమా అనేది ఓన్లీ వన్ పార్ట్ అది దాంట్లో. సో నాకు ఈ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ అ ప్రాబ్లం. ఇవాళ మీకు అనిపించిన ప్రాబ్లం రేపు మళ్ళీ అది పాజిటివ్ అయిపోతుంది. దట్స్ హౌ ఐ సీ లైఫ్. దానికి సంబంధించి మనం పక్కన పెడితే, సో కమింగ్ డేస్లో మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారంటే జగన్ గారి మీద నేను ఒక మూవీ తీస్తాను, ఎంతవరకు వచ్చింది సార్ అది? అది ఆల్మోస్ట్ ఒక 30% అయిపోయింది సినిమా. ఇస్ ఇట్? నిజమే చెప్తున్నారా? నేను ఫోటోలు కూడా రిలీజ్ చేశాను, మీరు చూడకుండా నన్ను అడిగితే చూసాను. బట్ షూటింగ్ అయిపోయింది 30% అన్న, షూటింగ్ అయిపోయింది అలా. అదే 30% అయింది. ట్రూ. జనరల్ గా మీ కోపం వచ్చే పాయింట్ ఏంటి? ఏ పాయింట్ లో? నాకు ఎప్పుడు కోపం రాదు, ఎందుకంటే కోపం వచ్చేది ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను, అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, కోపం అనేది ఎప్పుడు వస్తుంది, మీ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, మీరే రైట్ అని మీరు నమ్మినప్పుడు వస్తుంది. నేను రైట్ అని నేను నమ్మను, అలాంటప్పుడు కోపం రావడానికి ఆస్కారం లేదు. నాకు చిరాకు రావచ్చు, చిరాకుకి కోపం ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, చిరాకు అనేది ఇరిటేషను, మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఎవరో నేను చేసే పని ఆపినా లేకపోతే అవ్వకుండా చేసినా అదొక ఇరిటేషన్ వస్తుంది. కోపం అనేది ఎమోషన్, అది నాకు కోపం అనేది లైఫ్లో ఎప్పుడు రాదు. సో పోనీ ఎలాంటి విషయాల్లో మీకు చిరాకు వస్తుంది? చిరాకు చాలాసార్లు వస్తుంది. స్టూపిడ్ క్వశ్చన్స్ అడిగితే వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను అది మళ్ళీ చెప్పాలి, అన్నిసార్లు చెప్పింది అలాంటి దాంట్లో వస్తుంది నాకు. రైట్. కానీ అంటే నేను అనేది ఏంటంటే, ఒక మనిషి అన్నాక ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా, ఒక ఎయిమ్ ఉండాలి, ఆ ఎయిమ్ వైపే మనం ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి అంటాం కదా, అలా మీరు ఏం పెట్టుకున్నారు అని? నా లైఫ్లో ఎప్పుడు నేను ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే నేను నా లైఫ్ని సీరియస్గా తీసుకోను. ఐఎమ్ ప్రిపేర్డ్. ఐ థింక్ వీఆర్ ఆల్ బార్న్ ఇన్ ద మార్నింగ్ అండ్ డై ఇన్ ద నైట్. రేపు ఏమవుతుందో తెలీదు, నిన్నేమో అయిపోయింది. ఇవాళ బతకడం అనేది నా మెయిన్ ఉద్దేశం. రేపటి గురించి అసలు ఆలోచన లేదా? అట్లీస్ట్ రేపు ఒక్క రోజు గురించి. ఇవాళ చేసిన దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఉంటే ఉంటుంది కానీ, బట్ నా మెయిన్ థాట్ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఉంటుంది, ఇవాళలో కూడా ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరే సినిమా టేకప్ చేశారు, ఇప్పుడు జగన్ సినిమా ఆల్రెడీ 30% అయిందన్నారు, రేపు షూట్ కోసం ఈరోజు ప్లానింగ్ చేయాలిగా. అదే నేను ప్లానింగ్ చేయను అలా అంటలేదు. నేను నా బేసిక్ కాన్సన్ట్రేటెడ్ టైం అనేది నేను లైఫ్లో ఎంజాయ్ చేయడానికి ఇవాళ గురించి ఆలోచిస్తాను. వర్క్ అనేది ప్రొసీజర్, అది. ఇప్పుడు జగన్ సినిమా ఉంది, అది ఇప్పుడు సెప్టెంబర్ ఎప్పుడు వస్తుంది, అది దానికి సంబంధించిన పనులు ఇవాళ జరుగుతాయి కదా, ఇవాళ జరుగుతాయి, రేపు నిద్రలేసాక రేపు జరుగుతాయి, ఎల్లుండి నిద్రలేసాక ఎల్లుండి జరుగుతాయి. ఏదైతే జనరల్ ప్లాన్ చేసామో అది కూడా ఆ రోజు జరిగింది. ఓకే, మనం ఈ సినిమా చేద్దాం, ఇలా చేద్దాం,
ఇక్కడ షూట్ చేద్దాం అనేది ఒక రోజు జరుగుతుంది కదా. దాని తర్వాత రోజు జరిగేది యాడ్ అవుతూ ఉంటుంది ఇది సెప్టెంబర్కి. అంతేకాని సెప్టెంబర్ 10 ఎలా చేస్తానని అడిగారు. మీరు భయపడేది దేనికి అంటే ఏం చెప్తారు? దేనికి భయపడినా, ఎందుకు భయపడినా అంటే నేను అన్ని సీరియస్గా తీసుకోను, అందుకని. అందుకే ఇంత ప్రశాంతంగా ఉంటారా, దేని గురించి పట్టించుకోకుండా? ఐ లివ్ ఇన్ ఎక్సైట్మెంట్. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఐఎమ్ ఆల్ ద టైమ్ ఇన్ అడ్రినలిన్ రష్. ఐ లివ్ ఇన్ హై, అంతే. సో నిజంగా దేనికి భయపడరు?